ఒరే, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు? అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్నలా కాపాడతాడు. మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు. మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా, మరి పాప్కార్న్ అది మానేస్తా. ఏమండి, మా అమ్మా నాన్న కేసు రేపే వాయిదా, విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికిచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగం నాదే. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలమకి నేనే ఏలిక, నానో కర్త. ఆ దేవుళ్ళు కూడా నన్నే చెయ్యలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. కాదు, కాదు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజు అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పటం లేదు, మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరు దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలిముడుపు అందింది కదా, ఆయన వంతు ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. మూషిక, ముడుపు అందింది, బయలుదేరు. సరే గానీ రేపొద్దున కోర్టులో విడాకులు కన్ఫర్మా లేదా? నేచురల్ కెలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను చంపకరా బాబరే. ఏంటి అటార్చావు? నేను కాదు, అది పులి. సింహము. పులిరా? సింహము. పందికొచ్చింది. కాదురా పిల్లరా అది. ఇంకా నువ్వు కోర్టులో నిలబడే వాదిస్తావు, పడుకునే. హలో, నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్ నండి. ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదండి మరండి, మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. వాయిదా? ఏర్పలేంటి? ఏమండి, మీ ఇద్దరం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి? 200 అవుద్ది. మనం ఇక్కడికి వెళ్ళకొచ్చినట్టు అదేంట్రా వాళ్ళిద్దరు విడాకుల విషయం తీసుకొచ్చిన విషయం మర్చిపోతే ఎలాగక? నీకు మతి మరపు మరీ ఎక్కువైపోతుంది. అలా రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బెటాలియన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యూ. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ, విడాకుల ఫెస్టివల్ కదా. ఇక్కడ ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరూరా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? పర్మిషన్ లేకుండా ఇంటర్ఫేర్ అయితే బాంబు మింగిస్తాను. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు.
కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకున్నంత గొప్పగా డెవలప్ అయిపోయాం. మీ సంగీతంలో సరిగమలు, కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, అపశృతుల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. ఏయ్, జుట్టుకు నిప్పంటించానంటే బాల్డ్ హెడ్ బాంబులో పేలిపోతే. ఇంతకి పిల్లలేరు మాయా. అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. నేను అడిగేది నా పిల్లల గురించి. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావంట కదమ్మా. నేనా? నేను తీసుకెళ్ళలేదే. తీసుకెళ్లేదా? ఏమయ్యారు? 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? అయ్యో, దూడెక్కడుంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. 2 రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకవచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడిగా తెలియజేయాలా, అసలు చెప్పనేకూడదా? ఇఫ్ ఐ ఫీల్ దట్ యు జస్ట్ అబ్యాండ్ టెల్ మీ. అబ్బా అక్క, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి? ఒరేయ్, తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరేయ్, మనం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. మనం ఇంకా చాలా తీర్చాలి. నొప్పిగా ఉందా? ఏనుగు ఇంటర్ఫీర్ అయింది, లేకపోతే వాళ్ళ పని చెప్దును. ఉండ్రా, మా అమ్మ నాన్న. మీరు అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది. నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుందే. నా కోసమే ఈ కొండలు పుట్టాయి, అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ 7 కొండలు నా ఇల్లు. ఇదిగో, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి, కుండీలో ముడుపు కూడా వేయాలి. నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తాం. చీటీయా? నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసుల వాడికే వడ్డీ ఇస్తారన్నమాట. పదండి. ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు, పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది? అందరికీ ఎంకరని ఊరికి చూపిస్తావా? అసలే మనకి ఎంత అప్పుంది. కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరేను? నిలువు దోపిడి అనే నింద ఎప్పుడు పోయాను? ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం. కళ్యాణ కట్టుకు వెళదామా?
తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు వెళ్ళండి. కూర్చోండి. మనవాడే. ఆ. ఇదిగో పాపకు 3 కత్తెర్లు, ఆ. బాబుకు మొత్తం తలనీలా. ఆ. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి. ఘాటు పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా. భక్తులకి ఎంకన బాబు దేవుడు, మాకు ఈ కత్తే దేవుడు. దీనికి మాట రానివ్వను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా అనుకోమ్మా. ఉమ్, గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా. గోవింద 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 నువ్వు అను గోవింద 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 గోవింద. నా బ్యాగ్ కూడా వేసేసా. నా బ్యాగ్ కూడా వేసేస్తా. అరే అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలంటే చాలా ఇష్టం అంట. అందుకనే అన్ని వేసేసాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు. మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే. పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేశారు. వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి మొక్కులు కావు, అప్పు. మనం కుబేరుడికి అప్పు, భక్తులు మనకప్పు. అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని. ఈ హుండీ నాది. నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రయత్నించు. లచ్చమ్మ దొంగ అలివేలు మంగమ్మ దొంగ. గుండెలో దొంగతనం చేస్తున్నావా? ఏమండి, ఏమిటండి ఇది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే. కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు? వేయలు పెట్టారు. ఏడుకొండలాయనా, ఈ కలిరాతు నీకే ఏయించాడు సంఖ్యలా. స్వామి, అసలు దేవుళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా. అదే కలి వైపరీత్యం. ఏంటాగారు? తోమాల సేవకు వేళైంది. భక్తులు ఎదురు చూస్తున్నారు. మరి